హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 1 ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకుందాం. ఇందులో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని వైమానిక దళ స్టేషన్లను కలుపుకొని దేశంలోనే అతిపెద్ద వైమానిక వ్యాయామం గగన్ శక్తి 2024 మొదలైంది. గగన్ శక్తి 2024 ఇది 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. ఈసారి ఇది పోఖ్రాన్ యొక్క ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో మొదలైంది ఏప్రిల్ 1, 2024న. ఇది లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే 2018లో జరిగింది. గుర్తుపెట్టుకోండి, గగన్ శక్తి 2024 ఇది దేశంలోని అతిపెద్ద వైమానిక సైనిక వ్యాయామం. ఎక్కడ జరుగుతుంది ఈసారి అంటే పోఖ్రాన్లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1 ఏప్రిల్ 2024 ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినది. నెక్స్ట్ ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి కచ్చతీవ్ దీవులు. ఈ దీవులు రీసెంట్లీ వార్తల్లో నిలిచాయి. ఎందుకంటే ఈ దీవులను మన ఇండియన్ గవర్నమెంట్ 1974లో అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ శ్రీలంకకు అప్పగించిందని రీసెంట్గా ఇప్పుడు మోదీ వ్యాఖ్యానించారని ఇది వివాదాస్పదమైంది. ఈ కచ్చతీవ్ దీవులు అనేది ఇండియా మరియు శ్రీలంక మధ్య జరుగుతున్న ఒక వివాదం. నెక్స్ట్ ఈరోజు మన థర్డ్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారిత చిత్రం. ఇరా అనే చిత్రం అంటే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారైన చిత్రం. ఆ చిత్రం పేరేంటి అంటే ఇరా. దాని ట్రైలర్ విడుదలైంది. ఇది ఒక హిందీ మూవీ. దీన్ని బిగ్ ఫిల్మ్ మీడియా వాళ్ళు నిర్మించారు. శ్యామ్ భట్టాచార్య దర్శకత్వం వహించారు. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఏప్రిల్ 4న రిలీజ్ అవుతుంది. ఇండియాస్ ఫస్ట్, గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారితంగా నిర్మించబడిన చిత్రం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ట్రై సర్వీస్ కామన్ స్టేషన్. ఇండియాస్ ఫస్ట్ ట్రై అంటే 3 ట్రై సర్వీస్ కామన్ స్టేషన్గా ముంబై అవతరించింది. సో ట్రై అంటే ఏంటి? ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ ఈ 3కి కూడా కామన్గా ఒక స్టేషన్ నిర్వహించారు. అది ఎక్కడ అంటే ముంబైలో. ఎందుకు నిర్వహించారు అంటే 3 సేవల మధ్య ఐక్యతను ప్రోత్సహించడం ఈ స్టేషన్ యొక్క లక్ష్యం. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఉత్కల్ దివస్ను ఏప్రిల్ 1న ఒడిశా స్టేట్ జరుపుకుంటుంది. ఉత్కల్ దివస్ దీన్ని ఏ స్టేట్ జరుపుకుంటుంది అంటే ఒడిశా స్టేట్ జరుపుకుంటుంది. ఎప్పుడు అంటే ఏప్రిల్ 1, 1936న ఒడిశా ఫార్మేషన్ డే అంటే ఒడిశా ఫామ్ అయిన దినోత్సవము. సో ఈసారి ఈ 89వ ఫార్మేషన్ డేని ఒడిశా సెలబ్రేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ మన 6th టాపిక్ వచ్చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా షెఫాలి బి శరణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈవిడ 1930 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి. మనీషా దేశాయ్ రీసెంట్లీ పదవి విరమణ చేశారు. సో మనీషా దేశాయ్ని రీప్లేస్ చేస్తూ షెఫాలి బి శరణ్ బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ మన 7th టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ కల్చరల్ అవార్డు 2024 మీనా చరంద అందుకున్నారు. ఈవిడ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కాళింది కాలేజీ ప్రిన్సిపల్. విద్య మరియు సామాజిక సేవకు ఆవిడ చేసిన కృషికి గాను ఆవిడకు ఇంటర్నేషనల్ కల్చరల్ అవార్డు 2024 లభించింది. నెక్స్ట్ 8th టాపిక్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫార్మేషన్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ 1న. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి అడాప్టింగ్ టెక్నాలజీ టు అడ్వాన్స్ క్రిమినల్ జస్టిస్. నెక్స్ట్ మన 9th టాపిక్ వచ్చేసి ప్రతిష్టాత్మక ఏటీపీ మాస్టర్ టెన్నిస్ టోర్నమెంట్. ఏ టెన్నిస్ టోర్నమెంట్ అంటే మియామి ఓపెన్. పురుషుల ప్రతిష్టాత్మక ఏటీపీ మాస్టర్ టెన్నిస్ టోర్నమెంట్ మియామి ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను భారత్కు చెందిన రోహన్ బాపన్న మరియు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ ద్వయం గెలుచుకున్నారు. మియామి ఓపెన్ పురుషుల టెన్నిస్ డబుల్స్ టైటిల్ని మన ఇండియాకు సంబంధించిన రోహన్ బాపన్న మరియు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ ద్వయం గెలుచుకున్నారు.
సో ఇవి ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.